పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. బట్ నేను మీ లైఫ్లో నేను చాలా విన్నది ఏంటంటే, చాలా మంది దగ్గర నుంచి షకీలా గారు ఊరికే నమ్మి మోసపోతూ ఉంటారు. ఆమెకు నమ్మటం అదొక వీక్నెస్. ఆ వీక్నెస్ మీద అందరు కొట్టేస్తారు ఆమె గట్టిగా. అది వీక్నెస్ దానివల్ల ఆమె ప్రెస్టేషన్, ఆమె స్ట్రెస్, ఆమె బాధపడటం ఇదంతా జరుగుతుంది అనేది నిజం కదా? నిన్ను నమ్మాను రోషన్, నిన్ను నమ్మి ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నాను. నువ్వు ఎంత దాకా నన్ను అడుగుతావని నాకు ఒక నమ్మకం ఉంది. దానికి పైన నువ్వు అడిగావంటే నువ్వు అడుగుతావు, నా వల్ల అయితే ఆన్సర్ చేస్తాను, లేకపోతే లేదు. బట్ నేను నిన్ను నమ్మాను. నేను నిన్ను నమ్మకపోతే ఇంటికి పిలవను. సో ప్రతి ఒక్క విషయం కూడా నమ్మితే కదా దిగుతాం అది చేయాలని. నమ్మకుండా ఎలాగా? ఒక ఫ్రెండ్షిప్ పెట్టుకున్నా సరే, ఒక ఫిల్మ్ చూస్తూ ఉన్నాను, సడన్గా కరెంటు పోద్ది అనుకుంటావా? అనుకొని చూస్తావా? అరే కరెంట్ పోతే ఏమవుద్ది, ఎందుకులే అని కూర్చుంటావా? అలా చేయము కదా. సో నమ్మాలా కదా. అలాగా నమ్మి వాళ్ళు మోసం చేస్తే అయిపోయింది, ఫైన్. వాళ్ళు మోసం చేశారు, ఇప్పుడు తెలుసుకుంటా వాళ్ళు మోసం చేశారు అని. జీవితంలో మొత్తం ఇవే జరిగాయా మీకు? లేకపోతే అవునవును ఎక్కువే. కానీ బాగానే గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతారు మీరు. అసలు ఎప్పుడు కూడా మనం గివప్ ఉండదు. గివప్ ఏమని గివప్ ఉంటే కదా గివప్ ఇచ్చేదానికి. నేను తీసేసుకున్నారు, ఇంకా గివప్ ఏది ఇచ్చేదానికి? అసలు మనం గివప్ ఇలా వాళ్ళే అన్ని తీసుకున్నారు, వాళ్ళు టేక్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకోకూడదు. మనకి దేవుడు ఇచ్చిన అంత లైఫ్ టైం మనం ఉండాల్సిందే. దానికి దేవుడే కదా మనల్ని పుట్టించాడు, ఆయన చూసుకుంటాడు. అసలు మీ లైఫ్లో సూసైడ్ చేసుకుందామన్నా? అయ్యో చాలాసార్లు వచ్చింది చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు నాకు భయం, అప్పుడప్పుడు చేస్తా, ముక్కు మూసుకుంటా. అవునా? కొంచెం నేరం అమ్మో దరదర వచ్చేస్తుంది. ఫ్యాన్కి అంత ట్రై అంత చేయాలి, సక్సెస్ అయిపోయింది అనుకో టక్కని, అమ్మో నాకు భయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.